ఏం మోసుకురాలేదండి. ఇక్కడే ఇవాళ ఉదయం సిద్ధపడ్డాను. దేవుని దోసం ప్రేమతో చెప్తున్నారు. వారికి నా వందనాలు అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలు, ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం భూమి నుంచి వచ్చారని, ఆయన భూమి మీదకి వచ్చి పరలోకం ఉందన్న తండ్రి కేసుని తెలియజేసి భూమి మీద ఉన్న వారందరినీ కూడా దేవునికి ఇష్టలుగాను ఇష్టమైన పిల్లలుగాను చేయడానికి ఆయన పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఆయన విశ్వాసం గురించి తెలియజేశారు. విశ్వాసం గురించి చాలాసార్లు మనం ధ్యానించాం అండి. విశ్వాసం గురించి మనకు బాగా తెలుసు. విశ్వాసం గురించి చాలా గొప్ప గొప్ప ప్రసంగాలే దైవజనులు చేశారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమించిన మాటలో విశ్వాసం అనగా వర్తమాన కాలంలో ఉన్న విశ్వాసం, భవిష్యత్తు కాలంలో ఉన్న విశ్వాసం, ఒకేసారి రెండు విషయాలు తెలియజేశారు ఆయన. వర్తమాన కాలంలో ఉన్న విశ్వాసం అనగా ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాన్ని వర్తమానం అంటాం, ప్రస్తుతం జరిగేదాన్ని. రాబోయే కాలంలో జరిగేది వర్తమాన కాలం అంటాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో విశ్వాసం గురించి చెప్పారు, రాబోయే కాలంలో కూడా విశ్వాసం గురించి చెప్పారు. భవిష్యత్తు కాలం ఏమండి, భవిష్యత్తు కాలంలో ఆయన అది చెప్పిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనాలండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొదపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తెచ్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాం. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన సరిపోతుందండి అండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 7-8 వచ్చిన పరమాత్మను మనం ధ్యానించుకున్నాం. ఆల్రెడీ సంబోధన ప్రార్థన చేస్తాం. నేను కూడా చిన్నగా ప్రార్థన చేసి అంటే వాక్యదానంలోకి వెళ్తాం. మా ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రం స్తుతులు నాయన తండ్రి. ఇప్పటి నుండి ప్రభు 2024 సంవత్సరాల క్రితం నాయన మానవుడిగా మానవ శరీరం దాచుకునే ప్రభావ భూమి మీదకి వచ్చినాయన పరలోకమున్న తండ్రి యొక్క చిత్రాన్ని తెలియజేస్తూ భూమి మీద మానవుడు జీవించవలసిన విశ్వాస యుగాన్ని గురించి రాబోయే కాలంలో మానవుల యొక్క విశ్వాస యుగం ఎలా ఉంటుందో దాని గురించి కూడా విశ్వాసం గురించి తెలియజేశారు ప్రభావ. అయితే నాయన ప్రభా ఆ సమయంలో మేము లేని కానీ ప్రభావ ఈ సమయంలో ఆనాడు మీరు చెప్పిన మాటలు మీ యొక్క దాసుల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఈనాడు మళ్ళా ప్రభాదేవ భవిష్యత్తు కాలంలో అనగా ఈ కాలంలో మేము ధ్యానించినప్పుడు చూపుతున్నారు తండ్రి. ప్రభు నిలబడ్డాను నేను ప్రభా పట్టువాడిని మట్టివాడిని ప్రభావ మీ ఆత్మచేత నన్ను నింపి ప్రభాదేవ మీ బిడ్డలకి కావాల్సిన ఇగో తండ్రి విశ్వాసంలో బలముగా ఉండి ఆ వాక్య సందేశం వివరించడానికి నాలో ఉండి మాట్లాడి మహిళ మీ ప్రీతి మనం యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం పంపండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాటలు ఏమంటారంటే, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దేవారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తెచ్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని 1 అంకి వేసి అంటే కింద రాయబడి ఆలస్యం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవుడు నుండి ప్రతిఫలం కోరేవారు ఎవరైతే ఉన్నారో వారు విడువక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా వారి యొక్క మొద దేవుడు ఆలకిస్తాడని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమ తండ్రి దేవుని గురించి ఆయన గురించి కూడా తెలియజేశాడు. ఆయన అప్పుడు ఆయన చెప్పినప్పుడు వర్తమాన కాలం ఆ రోజులు చెప్తున్నారు. ఆయన ఆ యొక్క మాటను గురించి అంటే ఈనాడు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు కదా, మీరు ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు, మీ ప్రార్థన ఆలకిస్తాడు, దానికి జవాబు ఇస్తాడు, మీరు కోరుకున్నది ఆయన దయచేస్తాడు. అయితే ఇదే విశ్వాసం ఇప్పుడున్న విశ్వాసము రాబోయే కాలంలో అనగా 2వ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారి 2వ రాకడలో నేను చూడగలనా అని భవిష్యత్తు కాలం గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద 2 అంకేసి ఆ విశ్వాసం కనుగొనినా రాయబడదు. 2 అంకేసి కింద చూడండి, ఆ విశ్వాసం రాయబడదు. మొదటి మీకున్న విశ్వాసం కడవరకు మీకు ఉంటుందా, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి ఆ విశ్వాసం ఉంటుందని చెప్పి 2 విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. మొదటిది, దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తెచ్చడా, వారు ప్రార్థన చేసి వారు మొరపెట్టినప్పుడు ఏమండి వారు గోజాడినప్పుడు వారికి తీర్చడా అంటే ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడట.
త్వరగా వారికి సహాయం చేస్తాడు. ఏ విషయంలోనే కూడా ఆయన సహాయం చేస్తాడు. సహాయం చేయడానికి వారు ఏం చేస్తున్నాడంటే ఆయన దీర్ఘశాంతం చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడట, ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే తన పిల్లలు ఎవరైతే దివరాత్రులు మొదలుపెడుతున్నారో, గోజాడుతున్నారో వారి కొరకు ఏదో విధంగా వారి యొక్క అవసరం తెచ్చారని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడట. బహుశా కొంతమందికి ఆలస్యం అవ్వచ్చు, త్వరగా జవాబు రాకపోవచ్చు. అది ఏమనేది మనకేదో తెలియదు కానీ, ఏమైనా అడ్డంగా ఉంటాయేమో తెలియదు కానీ, లేకపోతే శాతాల మధ్యలో అడ్డొస్తాడేమో తెలియదు కానీ అడ్డొస్తే రావచ్చు. ఎందుకంటే దానియేలు గ్రంథంలో దానియేలు గారు ప్రవక్త అయిన మరి నెహెమ్యా ద్వారా వ్రాయబడిన మాటలు ప్రకారం 70 సంవత్సరాలు యూదులకు విధించిన యొక్క దుఃఖదిములు గడిచిపోగానే దేవుడు వారిని కరుణిస్తాడనే మాట జ్ఞాపకం చేసుకుని దానియేలు గారు ఉపవాసం ఉండి తన మీద బూడిసి పోసుకుని ప్రార్థన చేస్తుంటాడు. ఏమండి, ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఆయన్ని బలపరచడానికి, రాబోయే సంగతిని తెలియజేయడానికి ఏమండి ఆలస్యం అవుతుందట. ఎందుకు ఆలస్యం అవుతుందంటే దేవుని దూత తన వర్తమానాన్ని తన పిల్లలు ఎవరైతే మరి పూర్వోదయంతో ప్రార్థన చేస్తూ మొదలుపెడుతూ ఆయన గోజాడుతూ ఉంటారో వారి దగ్గరికి వెంటనే తన దేవదూతను ఆయన పంపిస్తుంటాడు దేవుడు. మధ్యలో సాతాను ఆఫ్ చేస్తుందట. అప్పుడు దేవదూత వచ్చేటప్పుడు మధ్యలో ఆటంకాలు కొద్ది రోజులు పట్టిందట. పరిస్థితుల్లో మాట రాయబడింది దానియేలు గ్రంథంలో. నువ్వు మొరపెట్టిన వెంటనే ప్రభు ఆలకించాడు, నన్ను పంపించాడు. మధ్య మరి మికాయేలు అనే దేవదూత మరి సాతానుతో పోట్లాడింది, అందుకే ఆలస్యం ఎక్కువ చెప్పబడింది. ఈ విధముగా దేవుని పిల్లలు మరి ఏ పరిస్థితుల్లో ఉన్నా మరి వారు గోజాడినప్పుడు తప్పనిసరిగా వారి యొక్క ఆశ తీర్చాను, వారి యొక్క ప్రార్థన ఆలకిస్తానని చెప్పి ప్రభువు ఖచ్చితంగా సెలవిస్తున్నట్లు ఇక్కడ రాయబడి ఉంది. ఇది ఆయన చేస్తాను అన్నదానికి ఉదాహరణగా ఉపమానం చెప్పాడు. ఏమిటా ఉపమానం అంటే చేస్తాడు, మీరు నమ్మండి అనే విధముగా, అంటే దేవుడు చేస్తాడు మీరు నమ్మండి అనే విధముగా ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఏమైనా ఉపమానం అంటే ఒక చూడండి, 18వ అధ్యాయము 2 నుండి 8 వచ్చిన వరకు రాయబడి ఉంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 2 నుండి 8 వచ్చిన వరకు రాయబడి ఉంది. చూడండి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలం ఒప్పుకొనకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినాను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను సరిపోతున్నాడు. ఆయన చూపిస్తున్నాడు లోకములో న్యాయము తీర్చే అధికారులు ఉన్నారు, అన్యాయమైన అధికారులు కూడా ఉన్నారు. ఈ కాలంలో ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఏమండి, ఒక పట్టణంలో అన్యాయస్తుడ న్యాయాధిపతి ఉన్నాడట. మనకు అందరూ తెలిసిన విషయం, మరొక జ్ఞాపకం చేస్తున్నాం. అన్యాయాధిపతి అన్యాయస్తుడ న్యాయాధిపతి ఉన్నాడట. అంటే అతను సరిగ్గా న్యాయం చేయడు, అంతే కదండి. లోకంలో లంచగొంటి న్యాయాధికారులు ఉన్నారు. వారి పేర్లకి న్యాయాధిపతులే కానీ వారికి లంచం ఇస్తుంది కానీ చేయరు. లంచం ఇస్తుంది కానీ పైలు అక్కడికి వెళ్దాం, మనకు బాగా తెలుసు. ఏమండి, లంచం ఇస్తుంది కానీ పైలు అక్కడికి వెళ్దాం. నేను వచ్చే ముందు ఒకసారి ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, ఇంచుమించు లేదంటే ఇప్పటికి 27 సంవత్సరాల క్రితం మేము ఒక పొలం కొని మెయిన్ రోడ్ పక్కనే అది కప్పెట్టి ఇల్లు కట్టామండి. కట్టినప్పుడు మా సొంత ఊర్లో గ్రామంలో ఉన్న ఆ యొక్క ఇల్లు షిఫ్ట్ చేసి ఇక్కడ కట్టాం. అక్కడున్న కరెంటు మీటర్లు అన్నీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసామండి. అక్కడ ఉన్న కరెంట్ని షిఫ్ట్ చేసాం.
షిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు మా ప్రధాన గారు బిల్ కలెక్టర్, అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఆయన చెప్తే వేసేసారంట. అప్పుడు ఒక పోల్ వేసేసారు, ఇంచుమించు ఒక 80-90 మీటర్ల దూరం ఉంటుంది పోలు వేసేసారు, అయిపోయింది. ఇప్పటికి 27 సంవత్సరాలు అయింది. ఆ ఇల్లు కట్టేసాం, ఇల్లు సరిపోవట్లేదు, పైన నేను మళ్ళీ కట్టాను. నేను పైన కింద మా నాన్నగారి పేరు మీద మీటర్ ఉంది, పైన నాకు మీటర్ కావాలి. అందుకని అప్లై చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక పోల్ వేసుకోవాలి మీరు అన్నారు. సరే అని చెప్పి అప్లై చేసాం. వాళ్ళు ఇచ్చుకోవాల్సిన 2 పోలు కావాలన్నారు. సరే అని చెప్పి మరి దానికి సంబంధించిన ఎస్టిమేట్ ఏమంటే అన్న అతను వచ్చి అన్నీ చేసి వెళ్ళిపోయాడు. ఫైల్ అక్కడే పెట్టాడు, కదలట్లేదు. మా తమ్ముడు తిరుగుతూ ఉన్నాడు, 10 రోజులు పడి ఫైల్ అక్కడే పెట్టాడు, తిరగట్లేదు. నేను వెళ్ళాను ఏంటంటే వేస్తానంటే మాకు చాలా పనులు ఉంటాయని అన్నాడు. మా తమ్ముడితో చెప్పాడంట 17,000 అవుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళవద్దు, మీరు డబ్బులు ఇవ్వకపోతే ఫైల్ కదలదు, తొందరగా పని అవ్వదు అని చెప్పన్నాడు. ఏమండి న్యాయాధిపతులు ఏమండి కదలదు అన్నాడట. అప్పుడు మా తమ్ముడితో నేను వద్దులే ఆ డబ్బులు ఏమో మనం ఇవ్వద్దు, నువ్వు న్యాయంగానే దీనికంటే పెద్ద ఉంటాడు ఏడి ఆయన దగ్గరికి వెళ్ళు, మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు కానీ తీసుకుని వెళ్ళి అని చెప్పన్నాను. అంటే ఎలా ఉందంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ మంచి జీతాలు పుచ్చుకుంటూ ఇంకేం కావాలి ఇలా ఉంది. ఎలా చాలా మంది ఉన్నారు లోకంలో, నీతిగా ఉన్నవారు ఉన్నారు, అన్యాయస్తులైన వారు ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే అన్యాయస్తుడైన న్యాయాధిపతి అట అండి, ఆయన న్యాయం తీర్చడం కష్టం. డైరెక్ట్ ప్రవేశిస్తూ ద్వారా సెలవించారు అతని గురించి. ఇక ఆయన దగ్గరికి న్యాయం కోసం వెళ్ళిన ఆవిడ బలహీనరాలు. ఎవరండి? విధవరాలు వెళ్ళిందండి. విధవరాల వలన బలహీనరాలు అంటున్నాను నేను. ఏమండి విధవరాలు వెళ్ళిందట. ఏమండి ఒక వెళ్ళిందట. ఇంకెక్కడ తీరుతాడు చెప్పండి ఆయన? ఇంకెక్కడ తీరుతాడు ఇంకైనండి? అయితే ఆమె మాటికి తనకును తన ప్రతిపాదనకి న్యాయం తెచ్చని వెళ్తుందట. బహుశా ఆమె విధవరాలు బలహీనరాలు వెనకాల ఎవరు ఉండరు. అవండి లేకపోతే ఆవిడకు ఒకే ఇల్లు ఉంటుంది, లేకపోతే కొద్దిగా తన యొక్క కుటుంబం కోసం ఒక పొలం ఉంటుంది. ప్రతివాది యొక్క వేరే కథను ఆక్రమించుకోవాలనో తన సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. తన యొక్క స్వాస్థాన్ని సంపాదించుకోవడానికి, తన యొక్క స్వాస్థాన్ని దక్కించుకోవడానికి అధికారి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. అందుకని మరి అధికారి దగ్గరికి ఆమె వెళ్తుంటే అతను ఏం చేస్తున్నాడట? అతను ఏ జవాబు ఇవ్వట్లేదు. ఏ జవాబు ఇవ్వకపోతే అయినా కూడా ఆమె మానకుండా వెళ్తుందట. ఏమండి మానకుండా ఆమె వెళ్తున్నప్పుడు అతను అనుకున్నాడట, ఏమండి ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది, కనుక ఈమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయం తీర్చునని తాను అనుకున్నాడు. ఆ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమె మాటికి నన్ను గోజాడుకున్నట్లు, నన్ను ఇబ్బంది పెట్టకున్నట్లు నేను ఆమెకి న్యాయం తీరుతాం అనుకున్నాడు. అది ఆ విషయాన్ని, ఆ అవమానాన్ని సాక్షాత్తు దేవాదేవుడు చూపిస్తూ, దేవుడి పిల్లలైన మీరు వినండి, మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతిని అనేక సార్లు ఆమె గోజాడినప్పుడు న్యాయం తీర్చాడు కదా, మరి నేను న్యాయం గల దేవుణ్ణి, సర్వశక్తి గల వాడిని, మరి నాకు అసాధ్యమైనది ఏది లేదు. లోకము దాని సంపూర్ణత యెహోవా ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. లోకంలో ఉన్నదంతా కూడా ఆయనదే. ఏమండి మరి ఆదికాండంలో యెహోవాకు అసాధ్యమైనది కలదని రాయబడి ఉంది, ఆదికాండం 18వ అధ్యాయంలో. ఏమండి అలాంటి దేవుని మీరు గోజాడినప్పుడు తప్పనిసరిగా న్యాయం తీస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమండి తప్పనిసరిగా న్యాయం తీస్తాడు, తప్పనిసరిగా సహాయం చేస్తాడు, తప్పనిసరిగా వస్తుందండి. ఏమండి అది ఆకలన కానీ, ఆపదన కానీ, రోగం అన్న కానీ, వ్యాధన కానీ, ఏదైనా కూడా మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఆయన త్వరగా తీర్చగలడు, త్వరగా ఇవ్వగలడు. అవునండి త్వరగా ఇవ్వగలడు. అప్పుడప్పుడు సాతాను మనుషులు శోధిస్తూ ఉంటారు అది విశ్వాసాన్ని. ఇప్పుడు సంఘం ఇది ఇలాగే జరుగుతుంటుంది. అప్పుడప్పుడు అక్కడ సంఘాన్ని మూవ్ చేసి చెల్లాచెదరు చేసినప్పుడు ఏమండి విశ్వాసం నిలబెట్టుకునే వారు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కష్టపడి అక్కడికి వెళ్ళిపోతారండి. ఎందుకో తెలుసా అండి? దేవుళ్ళు బలపరచడానికి. కొంతమంది అటు ఇటు ఊగు వాళ్ళు ఏం చేస్తారంటే ఆగిపోతారు. ఆ చూద్దాం వల్లే మళ్ళా సంఘం ప్రార్థన చెప్పినప్పుడు వెళ్దామని అనుకుంటారు. ఈ లోపల దేవుని జీవం గల వాక్యం మనిషిని మన యొక్క ఆత్మను బలపరిచే వాక్యం ఎంత నష్టపోతారో ప్రియమైన సంఘం చూడండి. అక్కడ మరి ఆరాధన ఆఫ్ చేసినా కూడా దేవుడు ఇక్కడ తెరిచి దేవుని దాసుకి మంచి మనసు ఇచ్చి మళ్ళీ ఇక్కడ చేసుకోవడం దేవుడు చూపుతున్నాడు.
మన ఆరాధన మానకుండా చేసిన దేవుడు మన మహిమ కలుగుగా. మన దేవుడు ఎలాంటి స్థితినైనా కూడా మార్చగల దేవుడు. తొందరలోనే మనకి మంచి రోజులు వస్తాయి. యథావిధంగా ఆనందంతో సంతోషంతో దావీదు వల్ల నాట్యం చేస్తూ దేవుడు స్తుతించే రోజు దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు మన మహిమ కలుగుగా. ఇంకా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆకలితో ఉన్న వాళ్ళని కూడా ఆదుకునే దేవుడు. కీర్తన 34:10 రాయబడి ఉంది, సింహపు పిల్లలు లేమి గలవాలి, ఆకలి గొర్రెను యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవైనదు. అవండి చదవండి ఒకసారి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొర్రెను యెహోవాను ఆశ్రయించే వారికి దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఏది కావాలన్నా ఆయన తప్పనిసరిగా అది తీరుస్తాడు ఆయన కొరకే. అండి అందుకే ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని రాయబడి ఉంది. ప్రియమైన సంగమ, ఆహారము లేక సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలితో అలమటించిన, ఆహారము లేక సింహపు పిల్లలు ఆకలితో అడవంతా తిరిగిలాడిన, కొదివేమి చేయక నీ పిల్లలను దినదినము మానక పోషించుచుంటివా, కొదివేమి చేయక నీ పిల్లలను దినదినము మానక పోషించుచుంటివా, నీ పాదముల యొద్ద పడియున్న మమ్మును లేవనెత్తుము తండ్రి నిలువబెట్టుము, లేవనెత్తుము తండ్రి నిలువబెట్టుము, ఆకాశమే నీ సింహాసనం, భూలోకమే నీ పాదపీఠం, ఆకాశమే నీ సింహాసనం, భూలోకమే నీ పాదపీఠము. దేవునామం మహిమ కలుగుగా. ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడి పిల్లలను ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. అందుకని దేవుడు తాను ఏర్పరచుకునే వారి దేవారాత్రులు గోజాడుతూ తను కూర్చి మొరపెడితే ఏం చేస్తాడు ఆయన? త్వరగా న్యాయం తీస్తాడు, త్వరగా ఆలకిస్తాడు, త్వరగా వారికి జవాబు ఇస్తాడు, వారికి అనుకున్నది ఇస్తాడు. ఒకవేళ మరి ఆ విషయంలో కొంతమంది ఒక్కొక్కసారి అయ్యో నాకు ఇది జరగట్లేదు అది జరగట్లేదు అని చెప్పి చింతించవలసిన పని లేదు. అయితే మనం ఒప్పుకున్నది ఎలాగ మనం ఏదైతే గోజాడుతున్నామో దానిని కొనసాగిస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. అది తెలియజేస్తున్నాడు ఆయన. కొనసాగిస్తూ ఉండాలి అనగా ఆ విశ్వాసాన్ని కొన్ని రోజులు మాత్రమే కాదు, అది పొందుకునే వరకు దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. మరి ఆయన ఇచ్చే వరకు ఆలస్యం చేస్తున్నాడు, దీర్ఘశాంతం చూపుతున్నాడట. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడో లేదో, లేక ఆ స్త్రీ ప్రార్థన చేస్తారో లేదు, లేకపోతే వారు అడుగుతారో లేదని చెప్పి ఆయన దీర్ఘశాంతం చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడంట. దీర్ఘశాంతం చూపుతూ మరి ఒక్కొక్కసారి కొన్ని రోజులు మాత్రమే ప్రార్థన చేసి ఎందుకు ఇవ్వట్లేదు, నాకు వల్ల అవ్వట్లేదు, లేకపోతే నాకు ఏం జరగట్లేదు అనుకునే పరిస్థితులు కూడా ఉంటాయి తిరుమల సంఘం. అప్పుడు అలాగ మానేస్తే ఎలాగ పొందుకోగలుగుతాం చెప్పండి. అందుకని ఆ విధవరాలు గురించి దేవుడు చూపించాడు. మరి ఆ అన్యాయసు దగ్గర నుంచి ఆమె ఏం పొందుకుందండి ప్రియమైన సంఘమా? ఏం పొందుకుంది? మేలు పొందుకుంది, జయము పొందుకుంది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర నుండి ఏం పొందుకుంది తెలుసండి? జయము పొందుకుంది. తనకి ఏది కావాలనుకుందో అది పొందుకుంది. గోజాటల ద్వారా, మానకుండా మరి వెంబడించడం ద్వారా, లేక మానకుండా ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మధ్యలో ఆఫ్ చేయకుండా విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మీకు తీరుస్తారని చెప్పి ఆయన ప్రభువు సెలవిస్తూ ఆయన వర్తమాన కాలం అనగా 2024 సంవత్సరాల క్రితం ఆ విషయం తెలియజేశాడు. ఆయన మనిషి యొక్క విశ్వాసం సడలకుండా ఎప్పుడైతే హృదయంలో తప్పనిసరిగా నా దేవుడు ఏదో ఒక రోజు నన్ను దర్శిస్తాడు, తప్పనిసరిగా దేవుడు నాకు ఏదో ఒక రోజుని ఈ యొక్క పరిస్థితిని లావనెత్తుతాడు అనే విశ్వాసం మనసులో ఉంచుకుని దేవారాత్రులు మరొకటి మాట్లాడు. దేవుడికి సాధ్యం ఏమీ లేదు ప్రియమైన సంఘం. దేవుని నామం మహిమ కలుగును గాక. అదేవిధంగా భవిష్యత్తు కాలంలో లేక రాబోయే కాలంలో జరగబోయే విశ్వాసాన్ని గురించి ఇప్పుడు అనగా గోజాడి ఏమండి
రమ్మునందు పొందుకోవడానికి దేవుడు కృప చెప్తున్నాడు కదా. ఇదే విశ్వాసము రాబోయే కాలంలో మళ్ళా నేను వచ్చేటప్పటికి మీకు ఉంటుందా అని ప్రభు అడుగుతున్నాడు. చూడండి, ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసం కనుగొనినా అని అంటున్నాడు. ఏమండి, ఆ విశ్వాసం కనుగొనినా అని చెప్పి మనిషి కుమారుడు వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా ప్రియమైన సంగమా? కడవరి కాలంలో, అంత్యకాలంలో మనం ఉన్నాం. విశ్వాసం సన్నగిలిపోయే కాలంలో ఉన్నాం. విశ్వాసం లోకంలో ఉన్న పరిస్థితులు బట్టి విశ్వాసం సన్నగిలిపోయే కాలంలో మనం ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అంత పెద్దగా ముప్పేం లేదు, కానీ పైన రాష్ట్రాలు చూసినట్లయితే హాస్టల్ సైతం చంపేస్తున్నారు. నువ్వు దేవుని విడిపెడతావా లేదని చర్చిలు కాలబెట్టేస్తున్నారు. సాతాను భయంకరంగా ఆయన మరి పెద్ద వాళ్ళు ఉండి ఏమండి విశ్వాస హృదయం సరళం చేస్తున్నారు. ఈ మాటలు మీకు అర్థమై ఉంటాయనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటే ఏ దేశంలో అలాంటి మాట్లాడుతున్నారో వాళ్ళు తీసుకెళ్ళి అప్పచెప్పేస్తున్నారంట. మొన్న మధ్య కేరళ ఆయన అన్నాడు, ఆ దేశ అధికారుల గురించి కానీ చెడ్డగా ఏమైనా మాట్లాడితే వాళ్ళ జైలు కూడా పంపిస్తున్నారట. మళ్ళీ చెప్పిన ఆయన పేరు పెట్టి ఎలాగనగంటే సహకారులు ఉంటున్నారు వీళ్ళు కూడా. ఏమండి, మరి ఎంత ఎక్కువగా సాతాను విజృంభిపోయాడు. బయట రాష్ట్రాలు వారికి ఊపి లేదు, ఆహారం లేదు, సంఘాలు లేవు ప్రియమైన సంఘాలు లేవు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఆ స్థితి రాకముందే మనం పూజలు ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. బహుశా దేవుడు ఏది ఇంకా రాకుండా దేవుడు ఆఫ్ చేస్తాడు. కాకపోతే రాబోయే రోజులు ఇంకా దేవుడు మరి గొప్పగా పరిస్థితులు తారుమారు చేసి గొప్ప మంచి రోజు దేవుడు ఇస్తాడేమో. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకా ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనినా రాబోయే కాలం ఈ కాలం నుంచి మనం తెలియజేస్తున్నాడు. అప్పుడు అపోస్తలుడు పౌలు గారు ఈ కాలం నుంచి తెలియజేస్తూ అంటే విశ్వాసం గురించి తెలియజేస్తూ ఆయన హెబ్రీ పత్రిక 11:6 ఆయన తెలియజేస్తున్న మాటలు చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయవాడు నమ్మవలెను కదా. విశ్వాసము బట్టి సరిపోతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రభునేశ్వరీస్తు వారు అప్పుడు ఏమని చెప్పారు? విశ్వాసంతో దేవరాత్రులు ప్రార్థన చేస్తే దేవుడు మన ఆలకిస్తాడు అని చెప్పారు కదండి. అదే విషయం మళ్ళా ఈ అంత్యకాలంలో కాలంలో మళ్ళా పౌలు గారు తెలియజేస్తూ ఎబ్రీ సంఘాలు తెలియజేస్తున్నారు. అంటే యూదుల్లో నుండి ప్రభునేశ్వరీస్తు వారి సొంత రక్షకుడుగా అంగీకరించిన వారికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడు పౌలు గారు. యూదుల్లో నుండి ప్రభునేశ్వరీస్తు వారి సొంత రక్షకుడుగా అంగీకరించిన వారికి పత్రిక రాస్తూ ఆయన అన్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మరి వారికి మాత్రమేనా అంటే వారికి మాత్రమే కాదు, ప్రభువుని యేసుక్రీస్తుని వారి సొంత రక్షకుడుగా అంగీకరించి లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఇది చెందుతుంది. ఎలాగంటే మన దేవుడు గొప్పవాడు, నీతి న్యాయం గలవాడు, ప్రేమ గలవాడు. ఆయన ప్రేమను బట్టి నశించిపోతున్న లోకంలో ఉన్న వారందరినీ కాబట్టి యూదులకి మోషే ద్వారా ధర్మశాస్త్ర గ్రంథం ఇచ్చినప్పటికీ కూడా లోకంలో ఉన్న వారందరినీ కూడా తన కుమారుడు ద్వారా యూదులతో పాటు సమాన వారసులుగా చేయడానికి 24 సంవత్సరాల కింద భూమి మీదకి పంపించాడు. ఆయన పంపించినప్పుడు ఆయన తన రక్తము ద్వారా లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా కొని యూదులతో పాటు సహదాసులుగా చేశాడు. ఆ విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. యూదులకు మాత్రమే కాదు ఇది, అవునండి, యూదుల్లో ఉన్న క్రైస్తవులు మాత్రమే కాదు, లోకంలో ప్రభువు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు కూడా ఈ విషయం మనకు చెందుతుంది. ఎఫెసీ పత్రిక 3:6 ఎఫెసీ పత్రిక 3:6 ఈ మర్మం మీదనగా అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయమును వాగ్దానములో పాలువారునై ఉన్నారను నదియే.
మరము తెలియజేస్తున్నాడు. ఆయన అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీర మందలి అవయములను వాగ్దానములో పాలువారనై ఉన్నారు అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఆయన యూదులైన ఏమండి ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, ఏమండి యూదులైన ఇశ్రాయేలు మాత్రమే కాదు, లోకంలో ఎంతమంది అయితే ప్రభువు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారో వారందరూ కూడా యూదులకు దేవుడైతే ఏ వాగ్దానాలు ఇచ్చాడో, ఏమండి ఏ దీవులు ఇచ్చాడో అవన్నీ కూడా ప్రభువు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారందరూ కూడా ఆయన వారితో పాటు సమానం చేసేసాడు. దేవనామమున మహిమ కలుగును గాక. అందుకని ఎబ్రీ సంఘం రంగ యూదుల్లో ఉన్నవారు ప్రభువు యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి మాత్రమే కాదు కానీ, ఏమండి ప్రభువు యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి లోకంలో ఉన్న వారికి అందరూ కూడా ఈ విషయాలు తెలియజేస్తున్నారు. ఏమనంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా అంటే రాబోయే కాలంలో ఈ విశ్వాసం నేను కనుక్కుంటానా అని ప్రభువు యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల కింద మాట్లాడితే 2024 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విశ్వాసం మొదలున్న విశ్వాసం మరి మీకుందా అని పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైన సంగమా, విశ్వాసం అంటే మనం చాలాసార్లు విశ్వాసం గురించి తెలుసు. మరి మన విశ్వాసం తెలిసినప్పుడు విశ్వాసం అని ఎలా గుర్తించగలుగుతాం? విశ్వాసాన్ని ఎలా గుర్తించగలుగుతామండి? మనకి బాహ్యంగా కనిపించేది ఏంటండి? క్రియలు అంతే కదండి. దేవుడి సన్నిధికి వెళ్ళటం, ప్రార్థన చేయడం, వాక్యం ధ్యానించడం, పాటలు పాడటం, వీటిని బట్టే కదా మనం విశ్వాసం అని చూస్తాం. ఏమండి దేవుడి సన్నిధికి వెళ్ళటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, తర్వాత ఇవే కదా మన వీరి విశ్వాసం అనడానికి సాక్ష్యం. సంగమా, అంతేకాకుండా బాహ్యమైన అవి ఉండాలి. పాటలు పాడాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఏమండి ఆ దేవుడి సన్నిధిలో పరిచయం చేయాలి. అది మాత్రమే కాదు విశ్వాసం, అది ఉండాలి. దానితో పాటు విశ్వాస ఆంతర్యమైన విశ్వాసం కూడా ఉండాలి. ఆధ్యాత్మిక విశ్వాసం కూడా ఉండాలి. ప్రియమైన సంగమం, అది కూడా ప్రభు పొందుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక విశ్వాసం అనగా మరి బహిరంగం కనిపించే విశ్వాసం లేక ఇంకోటి మరి ఆంతర్య విశ్వాసం రెండు ఉన్నప్పుడు వారి పరిపూర్ణమైన విశ్వాసం ప్రియమైన సంగమం. ఏమండి మరి ఆ పరిపూర్ణమైన విశ్వాసం గల వారు మేము అని మరి తెలుసుకోవడానికి లేక పరిపూర్ణమైన విశ్వాసం లేదని తెలియజేయడానికి అదే పౌలు గారు గలతీ పత్రికలో ఏమండి మంచి సుగుణాల గురించి తెలియజేస్తున్నాడు. విశ్వాసం ఉండవలసిన సుగుణాల గురించి మనకందరికీ తెలిసినవి. విశ్వాసం ఉండవలసిన సుగుణాలు, మంచి లక్షణాలు అండి. గలతీ 5:22 అండి. 5:22 నుంచి చూడండి. ఆత్మఫలాలు చూడండి. అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 ఫలాలు. ఈ 9 ఫలాలు కూడా నేను విశ్వాసం లేకపోతే మీరు విశ్వాసం అనే దానికి సాక్ష్యాలు. ఈ సుగుణాలు, ఈ మంచి లక్షణాలు విశ్వాసులు అనేవాళ్ళు ఉండాలి. ఏమండి విశ్వాసులు అనేవాళ్ళు ఉండాలి. అలాగూ మరి విశ్వాసులు అనే వాళ్ళు ఉంటే రాబోయే కాలంలో విపత్తు నుంచి ఎలా తప్పించుకోగలుగుతామో తెలుస్తుంది, అడ్డంకుల నుంచి ఎలా తప్పించుకోగలుగుతామో తెలుస్తుంది, లేక రాబోయే విపత్తు ఏంటో తెలుస్తుంది. దాని మీద ముందుగానే మనం ప్రార్థన చేయగలుగుతాం, ముందుగానే గుర్తించగలుగుతాం. కాబట్టి బాహ్య లక్షణాలు, బయటకు కనిపించే లక్షణాలు, దేవుడి సన్నిధికి వెళ్ళటం, దైవభక్తులతో కలిసి ఉండటం, ప్రార్థన చేయడం, వాక్యం చదవటం, ఎక్కడుంటే అక్కడ ప్రార్థనకి వెళ్ళిపోవడం, పరిచయం చేయడం, కొంతమంది తెలియకుండా పరిచయం చేస్తుంటారు. ఇవన్నీ కూడా బాహ్యమైనవి. అంతరంగంగా ఈ లక్షణాలు కలిగి ఉండాలని చెప్తున్నాడు ఆయన. ప్రేమ అంటే కొంతమందికి ప్రేమ మన బాగా తెలుసు. కొంతమంది తన్ను ప్రేమించిన వాళ్ళే ప్రేమించే మనస్తత్వం ఉంటుంది. తన్ను ప్రేమిస్తే తన గురించి మాట్లాడి తన గురించి గొప్పగా చెప్పుకుంటే వాళ్ళే ప్రేమించే మనస్తత్వం, లోకంలో మనస్తత్వం. ప్రియమైన సంగమం, ఏమండి దీని గురించి ప్రభువు యేసుక్రీస్తు తెలుస్తూ ఉన్నారు. ఏమనంటే విశ్వాసుల యొక్క విశ్వాసం తెలియజేస్తున్నానండి నేను సంఘం. ఏమండి ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే ఏం లాభము? ఏమండి
సుంకరులు కూడా అలా చేస్తున్నారు కదా అని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. చూడండి, మత్తయి 5:46 మనకు బాగా తెలిసిందే. చూడండి, మీరు మిమ్మల్ని ప్రేమించి వారిని ప్రేమించిన ఎడల మీరు మిమ్మల్ని ప్రేమించి వాళ్ళని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. అది సరిపోతున్నారు అవండి, సరిపోతుంది. ప్రేమ గురించి అంటే అందరినీ సమానంగా ప్రేమించే మనసు ఈ ఆత్మీయ పదాల్లో విశ్వాసం లక్షణాలు. అందరినీ సమానంగా ప్రేమించే మనసు. రెండవది సంతోషము, ఉన్నదానితోనే తృప్తిపడి ఏమండి ఆనందించే మనసు. 3 సమాధానం, అందరితో కలిసిమెలిసి ఉండే మనసు. దీర్ఘశాంత ఓర్చుకుని సహించే మనసు. దయలోతో అందరి పట్ల సమానంగా సహకరించి ఆదుకునే మనసు. మంచితనం కీడు చేసిన వారు కూడా మేలు చేసే మనసు. విశ్వాసం, మొదట ఉన్న నమ్మకాన్ని కడ వరకు కొనసాగించే మనసు. సాత్వికము, అందరి ఓర్పు, సహనముతో కూడిన మాటలు, జవాబులు, ఆశా నిగ్రహము, పొరుగు అనేది ఆశించకుండా ఉన్నదానితో తృప్తిపడే మనసు. ఇవన్నీ కూడా విశ్వాసం ఉండవలసిన మంచి లక్షణాలు. దాంట్లో ఏమండి ప్రేమ, లేకపోతే 7వది విశ్వాసం. దాంట్లో ప్రేమ, 7వది విశ్వాసం. ఈ రెండు కలిసి, ఈ రెండు తప్పనిసరిగా ఒక విశ్వాసంలో ఉన్నట్లయితే అతను పరిపూర్ణుడైన విశ్వాసి. దేవునామం మహిమకలుగాక. అతను సరళిపోయే విశ్వాసి కాదు. అవునండి. మరి సాధారణంగా మనం అనుకోలేదు, మనకి ఎవరు సాయం చేస్తే వారికి సాయం చేయాలనుకుంటున్నాం. మనల్ని ఎవరు ప్రేమిస్తే వాళ్ళే ప్రేమించాలనుకుంటున్నాం. మనల్ని ఎవరినైతే భోజనం పిలుస్తారో వారిని మళ్ళీ భోజనం పిలిచాలి తప్పనిసరిగా. ఇది మనం అనుకున్నది. పూర్వకాలం నుంచి కూడా మీరు అలాగే అనుకుంటున్నారు కదా. అలా కాదు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన మీకేం ఫలము, మీకేం వస్తుంది? ఏమీ రాదు. మీరు పెడుతున్నారు కాబట్టి పెట్టేస్తున్నారు. ఏమండి, అది సొంకలు చేస్తున్నారంట, పాపులు చేస్తున్నారంట. కానీ దేవుని పిల్లలు అలా చేయకూడదని చెప్పి, ఏమండి దేవుని పిల్లలు అలా చేయకూడదు. మిమ్మల్ని ఎవరైతే ప్రేమించారో వాళ్ళు మిమ్మల్ని ప్రేమించి మాట్లాడు. దేవుని నామమున మహిమకలుగాను గాక. మిమ్మల్ని ఎవరైతే ప్రేమించే వాళ్ళు ప్రేమించి వారిని మిమ్మల్ని ఎవరైతే ప్రేమించారో వారిని ప్రేమించమంటున్నాడు ఆయన. ఇది మంచి విశ్వాసం. ఈ యొక్క ప్రేమ గురించి, విశ్వాసం గురించి చాలా విషయాలే మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రేమ సంగమ ప్రేమ గురించి, యొక్క విశ్వాసం గురించి మనం అంతకుముందే కూడా యొక్క బైబిల్ క్లాసులో, తర్వాత అది ప్రతి వారం కూడా బుధవారం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం మంచి సమరుడు గురించి. మంచి సమరుడు గురించి మనకు బాగా తెలుసు. ఏమండి, యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడు ఒక యూదుడు. అతను తిరిగి వెళ్తుంటే మధ్యలో దొంగలు అతని వస్త్రాలు దోచుకుని అతను కొట్టి కొనగూపురుతో అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అతను కొనగూపురుతో ఉన్నాడు. యెరూషలేము నుంచి యాజకుడు ఆ యొక్క ప్రదేశం నుంచి వెళ్తానని చూశాడు. అదేవిధంగా పరిసయ్యుడు ఆ ప్రాంతానికి వచ్చి అతను చూశాడు. అతను గాయాలు పాలైపోయాడు, కొనగూపురుతో పడి ఉన్నాడు. అతను నేను ఆదరిస్తే బాగుపడతాడని ఆలోచనకు ఉన్నా కూడా అతను ఏం చేసే అతను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత సమరయుడు ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క ప్రదేశం గుండా వెళ్తూ పడి ఉన్న యూదుని చూసి ఇతను నావాడు అనుకోలేదు అతను. అవునండి, అతను గాయాలు కట్టాడట. గాయాలు కట్టాడు. తన యొక్క గాడిద మీద ఎక్కించుకున్నాడు. పూల మన దగ్గరికి వెళ్ళాడు. అతనికి హది చూపించాడు, బాగు చేశాడు. ఈ మాట చాలా చాలా ఏమంటే చాలా ఆత్మీయమైన ఉద్దేశం కలిగిన మాటలు ఇవి. ఎందుకంటే ఆ యొక్క చూడండి, పరిసయ్యుడు ఏమండి ఆ యొక్క ఇంకా ఏంటండి యాజకుడు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సమరయుడు యాజకుడు పరిసయ్యుడు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అతన్ని ఏమీ చూడలేదు, బాగు చేయలేదు, అతన్ని గాయాలు కడగలేదు, అతన్ని పరామర్శించలేదు, అతన్ని కాపాడలేదు. కానీ సమరయుడు అనగా దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తి మాత్రం ఏమండి అతను చూసి జాలిపడి అతని గాయాలు కడిగి ఏమండి అతను ఆదరించాడు. ఈ సమరయుడికి ఏమండి ఆ గాయాలతో పడి కొన ఊపిరితో ఉన్నవాడు ఏమన్నా ఇస్తాడని చేశాడంట అతని సహాయం. ఆలోచించేయండి, గాయాలు పడి మార్గ మధ్యలో పడి ఉండి కొన ఊపిరితున్నాడు. ఒకవేళ అతను చూడకపోతే చనిపోతాడు. అతను ఏమి ఇస్తాడని ఈ సమరయుడు ఆలోచించేశాడు. విశ్వాసం అంటే అదే సంగమం. అతను ఆలోచించుకునేది దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలం కొరకు. అతను ఆలోచన చేసింది నా పొరుగువాన్ని ప్రేమించాలనే ఆలోచన, పొరుగువాన్ని ప్రేమించాలనే మనస్సు. తెలియకుండానే దేవుడి యొక్క ఆత్మ ఫలాలు అతనిలో ఉన్నాయి. ఒక విశ్వాసం ఉండవలసిన లక్షణాలు అతనిలో ఉన్నాయి. దేవుడు అంటే తెలియకుండానే నా పొరుగువాన్ని ప్రేమించాలనుకున్నాడు. దేవుడు అంటే తెలియకుండానే నా పొరుగువాన్ని సహాయం చేయాలనుకున్నాడు. ఏమండి,
అతని దగ్గర నుంచి ఏ ప్రతిఫలం ఏమొస్తుందండి? అతనికి మార్గ మధ్యలో పడిపోయి కనీసం బట్టలు కూడా లేవు. ప్రియమైన సంగమా, ఏమండి అతను ఆదుకున్నాడు. ఈ యొక్క ప్రేమ విశ్వాసం 2 లక్షణాలు కూడా అతను మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా ఈ విశ్వాసం గురించి ఇదే ఎబ్రీ పత్రికలో మన ఈ పౌలు గారు మన రాయించి ఉన్నారు. ఎబ్రీ 11:7 నోవహు గురించి రాయించాడండి. నోవహు గురించి రాయించాడు చూడండి. విశ్వాసమును బట్టి నోవహు ఆది వరకు చూడని సంగతులను గురించి దేవుడి చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసింది. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. దేవుని నామమున మహిమ కలుగుగాక. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగి ఉన్నాడట. విశ్వాసం బట్టి ఇప్పటిలాగే ఆ కాలంలో కూడా లోకం అంతా విస్తరించిపోయింది, పూర్తిగా విస్తరించిపోయింది. ఆనాడు కూడా మరి ఈనాడులాగే ఆనాడు కూడా కష్టార్జితాన్ని జాగ్రత్త పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తమ కష్టార్జితాన్ని, తన సంపాదనని జాగ్రత్త పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కాలంలో దేవుడు చూశాడట ఈ కాలంలాగే. అప్పుడప్పుడు కూడా ఈ యొక్క కడవరి కాలాన్ని, అంచె కాలాన్ని దేవుడు యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకుంటూ నోవహు కాలంలో జరిగినట్లే ఈ కాలంలో జరుగుతుందని కూడా చెప్పే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. నోవహు కాలంలో కూడా అలా జరిగింది. తింటూ తాగుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు రాకడ వచ్చింది. మనిషి కుమారుడు యేసుక్రీస్తు వచ్చేటప్పుడు కూడా అదే విధంగా జరుగుతుందనే మాటలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రియమైన సంగమం, ఆ కాలంలో ఇప్పుడు కాలం ఉన్నట్లుగానే నోవహు ఆ కాలంలో కూడా ఉన్నాడు. ఆ కాలంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నట్లుగానే ఆ కాలంలో జరుగుతుంది ఉంది. ఆ సమయంలో దేవుడు యెహోవా లోకమంతా చూస్తే నోవహు ఒక్కడే నీతిమంతుడుగా పరిశుద్ధుడికి కనిపించాడట. నోవహు ఒక్కడే. అప్పుడు నోవహు ఒక పని చెప్పాడు దేవుడు. ఏం పని చెప్పాడు? నీవు నీ కుటుంబం కొరకు ఒక ఓడను చేసుకోమన్నాడు. అంతే కదండి. నీ కొరకు నీ కుటుంబానికి ఓడను చేసుకో, ఎందుకంటే నీవే నాకు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా కనిపించావు, నీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నాను అని చెప్పి దేవుడు ఆయన యెహోవా చెప్తే అతను ఆకాశం యొక్క స్వరం వినపడ్డది కదా, మరి నేనేం చేస్తానని చెప్పి అందరిలాగా అనుకోలేదైనా. దేవుడి మాటకి లోబడి ఆయన ఏం చేస్తుందో తెలుసండి, ఇప్పటిలాగే మనం ఏ విధంగా అయితే సంపాదన జాగ్రత్త పెట్టుకుంటాము సొమ్ము, అప్పుడే తను సంపాదించుకున్న సంపాదనలో సొమ్ము అంతా కూడా ఒక పరిశుద్ధ గ్రంథంలో మాట రాయబడం జ్ఞాపకం చేస్తున్నాను మీకు, కొత్త మాట కాబట్టి. అప్పుడు తను సంపాదించిన సొమ్ము అంతా కూడా ఖర్చు పెట్టి ఓడకి చెక్కలు కొన్నాడట, ఓడకి మేకులు కొన్నాడట, ఓడకి కీలు కొన్నాడట. లోకమంతా విస్తరించిపోయారు. తన దగ్గర దాచుకున్న డబ్బంతా కూడా ఆకాశం నుండి దేవుడి స్వరంతో మాట్లాడితే దేవుడి మాటకు లోబడి తన సొమ్మంతా ఖర్చు పెట్టి ఏమండి అతను ఆ ఓడ తయారు చేయడానికి శ్రమించారన్నమాట. తన కుటుంబం అంతా కూడా వాళ్ళు శ్రమిస్తూ ఉన్నప్పుడు అంటే ఈ యొక్క నోవహు దేవుడు చెప్పిన మాట నమ్మి ఏం చేశాడు? విశ్వాసం గలవాడుగా ఉన్నాడు. అంతే కదండి. రెండవది, లోకంలో ఉన్న వాళ్ళని అందరినీ ప్రేమించాడు. ఎలా ప్రేమించాడో తెలుసండి, అతను ఓడ చేస్తున్న సమయంలో ఎంతమంది అయితే తన దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ ఈ యొక్క వార్తను ప్రచురం చేశాడు. 120 సంవత్సరాలు ఆయన ప్రచురం అతను చేసి ఉన్నాడు. 120 పాట కూడా ఉంది కదండి. 120 సంవత్సరాలు నోవహు ఈ విషయాన్ని తెలియజేశాడని చెప్పి. ఏమంటే 120 సంవత్సరాలు అతను మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? తన పొరుగు వారు కూడా రక్షింపబడాలనే ఆశ, విశ్వాసం. అందునిమిత్తము తనకున్నదంతా కూడా మరి దేవుడి పనుల కొరకు అతను ఉపయోగించాడు. అతను ఏముంది? విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది. దేవుని నామమున మహిమ కలుగుగాక. విశ్వాసం ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ కూడా ఈ తరంలో ఉన్న వారికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ తరంలో ఉన్న వారు కూడా మరి మీరు కూడా అలా ఉండాలని చెప్పి. ఇంకొక వ్యక్తిని చూసినట్లయితే మనకు అందరికీ తెలిసిన వ్యక్తే, విశ్వాసము ప్లస్ ప్రేమ కలిగిన వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే శతాధిపతి గురించి తెలుసు కదండి. శతాధిపతి దోషుడు పక్షవాతము కలిగి మంచం మీద చాలా రోజులుగా పడి ఉంటే అతను అనేక చోట్లకు చెప్పారు, వైద్యం చేయించారు, తగ్గలేదు. ఇక ప్రభువైన యేసుక్రీస్తు గారి గురించి తెలుసుకుని అతను యూదుల చేత కౌరవంచాడు. నా దాసుడు పక్షవాతం చేత పడి ఉన్నాడు, నేను శతాధిపతిని, నా యొక్క అంటే శతాధిపతి అంటే 100 మంది సైనికులకి అధికారి, నేను ఒకరిని రమ్మంటే వస్తాడో పొమ్మంటే పోతాడు, అయ్యా మీరు వచ్చి నా దాసును స్వస్థపరచమని చెప్పి కౌరవంచాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు.
వచ్చి వాళ్ళు అయ్యా అతను మాకు సహాయం చేస్తాడు, మమ్మల్ని అందరినీ ప్రేమిస్తాడు, సమాజం అందరినీ కట్టించాడు, అతను మంచి వ్యక్తి అయ్యా, అతని యొక్క దాసుడు మంచం మీద పడి ఉన్నాడని చెప్పి పడి ఉన్నాడు, నువ్వు వచ్చి అతను స్వస్థపరిచని అడిగితే నేను వస్తానని చెప్పి అతను గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో అంత పంపించాడు. ఏమనంటే తెలుసా ప్రియమైన సంగమా, అతను ఏమన్నాడు తెలుసండి? మత్తయి 8:8 చూడండి. ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. సరిపోతున్నాను. అవునండి, ఈ శతాధిపతి యొక్క విశ్వాసం మనం చూడండి ప్రియమైన సంఘం. అతను దేవుని నమ్ముకున్నవాడు కాదు, రోమీయుడు. ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు అతను గవర్నర్ దగ్గరికి వెళ్తగానే అతను గౌరవించాడు, ప్రభా నువ్వు నా ఇంట్లోకి వచ్చినట్టు నేను అద్భుతమైన విశ్వాసం. తన యొక్క పరిస్థితుల గురించి తను ఆలోచించుకుంటున్నాడు. కడపటి కాలంలో విశ్వాసులైన వారు ఆలోచించుకోవాల్సిన చక్కటి విషయం ఏంటంటే, ప్రతిదినం కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుడిలో నేను ఎంతవరకు ఉంటున్నాను, ఒకవేళ నేను పడిపోతున్నానా, దీని ద్వారా పడిపోతున్నా, ఆలోచన ద్వారా పడిపోతున్నానా, దేవుడికి దూరం అయిపోతున్నా అనే ఆలోచన విశ్వాసులు ఉండాలి ప్రియమైన సంగమం. ఇతనికి అన్నీ ఉన్నాయి, సమస్తం ఉంది, అయితే సమస్తం ఉంది నేను గొప్పవాడిని అనుకోవట్లేదు. లోకంలో ఉన్న వారికి అందరికీ అతను అధికారి గొప్పవాడు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమండి శతాధిపతికి అధికారి. దేవుని నామం మహిమలు గాక. లోకంలో అందరూ శతాధిపతి భయపడుతుంటే శతాధిపతి ప్రభుని యేసుక్రీస్తు భయపడుతున్నాడు. ఎందుకంటే హృదయాంతరంగంలో ఆలోచించే దేవుడు మన ప్రభు. అక్కడ ఉండగానే శతాధిపతి ఎలా అంటే వాడు ప్రభుని యేసుక్రీస్తు బాగా తెలుసు. ఏమండి వెంటనే ప్రభు గురించి తెలుసుకుని దేవుడు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాను, ఆ యొక్క యోగ్యత నా దగ్గర లేదు, యోగ్యత గల జీవితం నాలో లేదు, కాబట్టి ప్రభా నువ్వు అక్కడ నుండి మాత్రమే స్మార్ట్ సెలవు, నేను పరిశుద్ధుని కాదు, పరిశుద్ధమైన జీవితం మాది కాదు, చాలు ప్రభా. చూడండి అతని విశ్వాసం. అతను యూదులకి సహాయం చేస్తున్నాడు, అంతేకాకుండా మిక్కిలి ప్రేమతో తన దాసుని ప్రేమిస్తున్నాడు, తన దాసుడు ఆలోచన వరకు చూస్తున్నాడు. అంతేకాకుండా తన పాపముల గురించి, తన అతిక్రమల గురించి, దేవుడికి తను ఎంత దూరంగా ఉంటున్నానో అని ఆలోచన కలిగి దాన్ని కూడా ఆలోచించుకుని అతను కోరు పంపించాడు, ప్రభా నువ్వు అక్కడి నుంచి మాత్రమే మాట సెలవు, నా దాసుని ఇష్టపరుస్తాడని. దేవుడు నా మహిమలు గాక. ప్రభు చెప్పిన వెంటనే ఆ దాసుడు ఏమయ్యాడట? ఏమిటండి? స్వస్థపరచబడ్డాడు. ప్రభు చెప్పిన వెంటనే. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసండి? ఏమండి అది కింద రాయబడి ఉంది 8:10 చూడండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలుతో సాక్షాత్ ఇశ్రాయేలుతో యూదులతో చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు దగ్గర ఉన్న వాళ్ళతో. ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం ఉన్నట్లు దేవునికి స్వాస్థ్యం గాను, దేవుని పిల్లలు గాను ఏమండి ఉన్న ఇశ్రాయేలులో ఆ విశ్వాసం లేదట. ఏ విశ్వాసం? ఏమంటే అన్యుడికి ఉన్న విశ్వాసం దేవుని పిల్లలని ఇశ్రాయేలులో లేదట. అంత విశ్వాసం. ఆలోచించండి, కడవరి కాలంలో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. మన యొక్క విశ్వాసాన్ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటున్నాం ప్రేమ సంఘం. ప్రభుని యేసుక్రీస్తు వారు హృదయాలు ఆలోచిస్తారు. బయటికి బహుశా మీకు నేను బాగానే కనిపిస్తాను, నాకు మీరు బాగానే కనిపిస్తారు, కానీ ఆ దేవుడికి మనం ఎలా ఉన్నామో మనం చూసుకోవాలి. అంటే అంత్యకాలంలో, కడవరి కాలంలో, అంత్యకాలంలో తిమోతికి రాసిన అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన పత్రికలో అంత్యకాలంలో అపాయకరమైన దినములు వచ్చును. ఒక లిస్టు రాయడం ఉంది అక్కడ. ఆ ఎలాంటి లిస్టు ఒకసారి చదివితే అర్థమైపోద్ది మన పరిస్థితులు ఏంటో, మన మన జీవితం ఎలా ఉందో. ఆనాడు యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, ఏమండి రాబోయే కాలంలో నేను విశ్వాసం కనుగొంటానా, నేను అనుకున్న విశ్వాసం నా పిల్లలు ఉంటుందా, వారు మొదలుకున్న విశ్వాసంతో చివరి వరకు ఉంటారా, అదే విశ్వాసంతో నన్ను అడుగుతారా, నన్ను అడిగితే నేను ఇస్తాను, దాన్ని పొందుకుంటారు, వారు నా పిల్లలుగా ఉంటారు అని ప్రభు చెల్లిస్తున్నాడు. విశ్వాసంతో శతాధిపతి జరిగితే ఏముందండి? ఏమండి అతని యొక్క దాసుడు ఏమైందట? స్వస్థపరచబడ్డాడు. అందుకని ఆయనకు మొదలు పెట్టే వారికి అందరికీ సమీపం ఉన్నాడు. మొదలు పెడితే ఆలకిస్తాడు. విడువక గోజాడు మొదలు పెడితే ఎప్పుడైనా సరే ప్రియమ సంఘం ఒకవేళ కొంచెం దూరం ఉన్నా, తొలగిపోయినా మరలా గోజాడితో ప్రభు నీకు దూరం అయిపోయాను, నీకు నేను విశ్వాసంగా ఉండవలసిన లక్షణాలు తగ్గిపోయి ప్రభు అని చెప్పి తప్పనిసరిగా
తన పాపం ప్రతిరోజు ప్రార్థించవలసి ఉంది. యోబు ఏ విధంగా అయితే తన పిల్లల కొరకు ప్రతిరోజు దహన బలి అర్పిస్తూ హృదయములన్నా దేవుని చూస్తారేమో ఆలోచనతో దహన బలి అర్పిస్తున్నట్లు అవండి. మరి దేవుని పిల్లలు ఒకవేళ మీలో చాలామంది పూర్తి విశ్వాసం గలవారుగా మంచి లక్షణాలు గలవారుగా ఉండవచ్చు. కొంతమందికి ఆ విశ్వాస లక్షణాలు కొద్దిగా సడన్ ఉండొచ్చు. పలుకు ముందు తండ్రి మరలా మనకు కావాల్సిందని ఈరోజు ఒకవేళ ఇంకా మన యొక్క పరిపూర్ణమైన విశ్వాస లక్షణాలు తక్కువగా ఉంటే పరిపూర్ణంలోకి తీసుకురావడానికి బలపరచడానికి మళ్ళీ దేవుడు మళ్ళా ఈ విషయాలు ఈరోజు తెలియజేస్తున్నాడు. ఏదైనా సరే ఏది అడిగినా సరే మొరపెడితే ఆయన ఏం చేస్తాడట? ఇస్తాడట. ఒకసారి అందరూ ఇద్దామండి, ఇద్దాం. చిన్న పాట పాడి దేవుడు మన పిల్లలు ముగించుకుందాం. పరలోక తండ్రిని అడిగిన మంచి ఒలియకుండునా. పరలోక తండ్రిని అడిగిన మంచి ఒలియకుండునా. కరములెత్తి ప్రార్థించిన దీవెనలే కురియకుండునా. కరములెత్తి ప్రార్థించిన దీవెనలే కురియకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండడా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. సృష్టికర్త అయిన వానికి మన అక్కర తెలియకుండునా. సృష్టికర్త అయిన వానికి మన అక్కర తెలియకుండునా. సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా. సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా. సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా. సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా. సర్వశక్తిమంతుడు మహోన్నతుడు మహాగణమైన ప్రభా, మీ ఘనమైన స్తోత్రం స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. 2024 సంవత్సరాల క్రితం ప్రభా